వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ నేచర్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈరోజు మనము జీపీ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ జీపీ యాప్ అనేది టర్ల్ శిక్షణకు సంబంధించినది. మనమందరము ఈరోజు 4 రోజుల టర్ల్ శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకొని రేపటి నుండి పాఠశాలకు వెళ్ళి మన పాఠశాలలో శిక్షణా కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో పిల్లలకు నిర్వహించే అసెస్మెంట్ అనగా బేస్ లైన్ టెస్ట్ కానివ్వచ్చు, మిడ్ లైన్ టెస్ట్ కానివ్వచ్చు, ఎండ్ లైన్ టెస్ట్ వివరాలని మనము ఎప్పటికప్పుడు టర్ల్ అంటే ప్రథమ్ స్టేట్ టీమ్కి ఈ యాప్ ద్వారా పంపవలసి ఉంటుంది. ఈ యాప్లోనే బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్, ఎండ్ లైన్ టెస్ట్ అసెస్మెంట్ వివరాలని విద్యార్థుల వారీగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కావున ఈరోజు మీకు ప్లే స్టోర్ నుండి మన మొబైల్లో జీపీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. అదేవిధంగా జీపీ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత జీపీ యాప్లో మన అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో, అదేవిధంగా అకౌంట్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ను సెట్ చేసుకున్న తర్వాత మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎలా లాగిన్ కావాలి, తర్వాత లాగిన్ అయిన తర్వాత ఆ యాప్లో మన స్కూల్ని యాడ్ చేసుకోవాలి. ఎలా మన స్కూల్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత శిక్షణా కార్యక్రమంలో భాగంగా డమ్మీ డేటాని ఎలా ఎంట్రీ చేయాలో తెలుసుకుందాం. ఈ డమ్మీ డేటాని ఎంట్రీ చేసిన తర్వాత అదే విధంగానే పాఠశాలలో మీరు స్వతహాగా బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్, ఎండ్ లైన్ టెస్ట్ అసెస్మెంట్ వివరాలని యాజ్ ఇట్ ఈజ్గా డమ్మీ డేటాను ఎలా అయితే ఎంట్రీ చేశారో అలాగే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము ప్లే స్టోర్ నుండి జీపీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే జీపీ యాప్ అని సెర్చ్ బాక్స్లో ఈ పైన టాప్ కార్నర్లో ఉన్న సెర్చ్ బాక్స్లో జీపీ యాప్ అని క్యాప్స్ లాక్లో కానీ స్మాల్ కేస్లో కానీ టైప్ చేసి సెర్చ్ చేయగానే 13 MB సైజుతో 4.1 రేటింగ్తో 40K రివ్యూస్తో ఉన్నటువంటి యాప్ ఒరిజినల్ యాప్గా గుర్తించి ఇన్స్టాల్ బటన్ నొక్కాలి. ఇన్స్టాల్ అవ్వగానే ఇక్కడ మనకు చిత్రంలో చూపినట్టుగా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే కొద్ది సమయం తర్వాత జీపీ యాప్ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఉన్నటువంటి ప్రథమ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ స్కూల్ అండ్ లెర్నింగ్ వెల్ అనే ఇంటర్ఫేస్తో ప్రథమ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ బాటమ్ కార్నర్లో క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత మనము కొత్తగా జీపీ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. కావున అందరము క్రియేట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన జెండర్కి సంబంధించినటివి మేల్ ఆర్ ఫిమేల్, తర్వాత మనము మొబైల్ నంబర్, ఇక్కడ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ మనము ఒకటి గుర్తుంచుకోవాలి, పాస్వర్డ్ ఒక క్యాప్సల్ లెటర్, ఒక స్మాల్ లెటర్స్, స్పెషల్ కేసు, తర్వాత ఒక న్యూమరికల్ లెటరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా పాస్వర్డ్ని ఒక చోట నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పాస్వర్డ్ని ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా అదే ఇవ్వాలి. తర్వాత చూస్ యూజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే గవర్నమెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత చూస్ స్టేట్ ఆర్ కంట్రీ అనే చోట మనము స్టేట్ ఆంధ్రప్రదేశ్ను తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత యాక్టివేషన్ కోడ్ ఇక్కడ మనకి
9871 అందరికీ కామన్గా 9871 అనే యాక్టివేషన్ కోడ్ ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ పర్సనల్, ఇక్కడ మాస్టర్ ట్రైనీ, డిఈఓ, ఏఎంఓ, ఎంఈఓ, క్యాక్, సిఆర్పిస్, మండల్ రిసోర్స్ పర్సన్. ఇక్కడ ట్రైన్డ్ టీచర్స్ అనే ఆప్షన్ ఇన్ ఫ్యూచర్ ఎనేబుల్ అయితే ఆ ట్రైన్డ్ టీచర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మండల్ రిసోర్స్ పర్సన్ కనుక మండల్ రిసోర్స్ పర్సన్ని తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత సైన్అప్ని క్లిక్ చేయాలి. సైన్అప్ని క్లిక్ చేయగానే మనకి ఇలా లోడింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ అనే డాష్బోర్డు మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ డాష్బోర్డ్లో టాప్ కార్నర్లో అకౌంట్ క్రియేట్ కాగానే లోడింగ్ తర్వాత గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ అని ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మై స్కూల్, కస్టమ్ ఫామ్స్, అసెస్మెంట్ రిపోర్ట్, విజిట్ రిపోర్ట్స్, టీచర్స్ రిసోర్సెస్, మై ప్రొఫైల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మై స్కూల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనము న్యూ స్కూల్ని యాడ్ చేసుకోవాలి. న్యూ స్కూల్ని యాడ్ చేసుకునే కంటే ముందు ఈసీఈ టాప్ కార్నర్లో ఈసీఈ టీఎల్ అనే చోట మనము ఎస్టీడీ 325 ఏపీ పార్ట్నర్షిప్ TaRL అనే ఆప్షన్ తీసుకొని మనం ఇక్కడ ప్లస్ సింబల్ పై కానీ ప్లస్ సింబల్ బాటంలో ఉన్నటువంటి ప్లస్ సింబల్ నొక్కి మన డిస్టిక్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూస్ డిస్టిక్, చూస్ బ్లాక్ ఆర్ యూఆర్సీ, చూస్ క్లస్టర్ వార్డ్. ఇక్కడ మనము మన డిస్టిక్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. శ్రీ సత్య సాయి. ఇక్కడ డిస్టిక్ చూస్ డిస్టిక్ అనే చోట సత్యసాయి అని టైప్ చేసే లోపే ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా డిస్టిక్ వచ్చేస్తుంది. శ్రీ సత్యసాయి డిస్టిక్. చూస్ బ్లాక్ అనే చోట హిందూపూర్ అని ప్రెస్ చేయాలి. తర్వాత చూస్ క్లస్టర్ అనగా మన కాంప్లెక్స్. ఎగ్జాంపుల్ మా కాంప్లెక్స్ ఎంజిఎం హై స్కూల్ అని ఎంజిఎం హై స్కూల్ అనే చోట నేను ఇచ్చిన తర్వాత అప్లై బ్రష్ నొక్కగానే ఇక్కడ ఎంజిఎం కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఈసీ బాయ్స్. ఇక్కడ ఏ స్కూల్ అయితే వాళ్ళు టీచింగ్ చేయబోతున్నారో ఆ స్కూల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను పనిచేస్తున్నది ఈసీ బాయ్స్ ఎంపీఎల్ పిఎస్ కర్ణాపురం అనే చోట యాడ్ చేసుకోవడం జరిగింది. యాడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటంలో సో సెలెక్టెడ్ అనే ఆప్షన్ తీసుకొని సేవ్ చేసుకున్న తర్వాత లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇలా మళ్ళా మై స్కూల్స్, మీరు ఏ స్కూల్ అయితే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ స్కూల్ని ఇలా యాడ్ చేసుకోవడం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమందరము మన స్కూల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము డమ్మీ డేటాని ట్రైనింగ్లో భాగంగా ఎంట్రీ చేయబోతున్నాము. ఇక్కడ మై స్కూల్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన స్కూల్ డిస్ప్లే అవ్వదు. అందుకు మనం ఏమి చేయాలంటే ఈసీఈ టీఎల్ అనే ఆప్షన్ చోట ఎస్టీడీ 325 ఏపీ పార్ట్నర్షిప్ TaRL అనే ఆప్షన్ తీసుకోవాలి. అప్పుడు ఇంతకు మునుపు మనము యాడ్ చేసుకున్నటువంటి స్కూల్ డిస్ప్లే అవుతుంది. ఆ స్కూల్ కింది భాగంలో ఈఎల్ అనే ఆప్షన్ని మనము ప్రెస్ చేయాలి. ఈఎల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత అసెస్మెంట్ రిపోర్ట్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మన స్కూల్ డైస్ కోడ్, స్కూల్ పేరు, టైప్ ఆఫ్ డేటా, సెలెక్ట్ డేటా ఉంటుంది. టైప్ ఆఫ్ డేటా అనే ఆప్షన్లో మనము ఇప్పుడు ఎంటర్ చేస్తున్న డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అయితే ఆ రకమైన ఆప్షన్ని మనం తీసుకోవాలి. మనము డమ్మీ డేటాను ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి డమ్మీ డేటా. ఒకవేళ మీరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత
ప్రాక్టీస్ క్లాస్ డేటా అంటే మీరు బేస్లైన్ టెస్ట్ పెడితే బేస్లైన్ టెస్ట్ అసెస్మెంట్ని ఇక్కడ డేటా ఎంట్రీ చేయబోతుంటే ప్రాక్టీస్ క్లాస్ డేటా తీసుకోవాలి. బేస్లైన్ టెస్ట్ కానీ, మిడ్లైన్ టెస్ట్ కానీ, ఎండ్లైన్ టెస్ట్ కానీ ఏ డేటా మనము ఇస్తున్నామో ఇక్కడ ప్రాక్టీస్ క్లాస్ డేటా అనే ఆప్షన్ని తీసుకోవాలి. స్కూల్లో చేసే అసెస్మెంట్ డీటెయిల్స్ ఎంట్రీని ప్రాక్టీస్ క్లాస్ డేటాగా మనము పరిగణించబడతాం. ఇక్కడ మనము డమ్మీ డేటాని తీసుకుంటున్నాము. నేను ఇంతకు ముందే డమ్మీ డేటాని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా స్టాటిస్టిక్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే సెలెక్ట్ క్లాస్ తోటి ఆల్ తీసుకుంటాము. తర్వాత బాటంలో ఉన్నటువంటి ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తాము. ప్లస్ సింబల్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ టెస్ట్, ఏ రోజైతే టెస్ట్ కండక్ట్ చేసామో అక్కడ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము డమ్మీ డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి, డమ్మీ డేటాని ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డమ్మీ డీటెయిల్స్ను ఏ రోజైతే ఎంట్రీ చేస్తామో ఆ రోజు డేట్ ఇచ్చేస్తాము. మీరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత బేస్లైన్ టెస్ట్ కానీ, బేస్లైన్ టెస్ట్ అసెస్మెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు బేస్లైన్ టెస్ట్ ఏ రోజు నిర్వహించామో ఆ డేట్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. అలాగే ఎండ్లైన్ టెస్ట్ అసెస్మెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఎండ్లైన్ టెస్ట్ ఏ రోజు కండక్ట్ చేసామో ఆ రోజు డేట్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మిడ్లైన్ టెస్ట్ కూడా ఏ రోజు కండక్ట్ చేసామో ఆ రోజు డేట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు డమ్మీ డేటాని ఈరోజు నేను 18th October 2022న ఎంట్రీ చేయబోతున్నాను. వాట్ టైప్ ఆఫ్ డేటా ఆర్ యూ ఎంటరింగ్? ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకి డమ్మీ డేటానా, ప్రాక్టికల్ క్లాస్ డేటానా, ఇంటర్వెన్షన్ డేటానా అని క్లారిఫై అవుతుంది. మనం ఇప్పుడు డమ్మీ డేటాని ఎంట్రీ చేస్తున్నాము. తర్వాత టెస్టింగ్ సైకిల్ మనము యాజ్ యూజువల్గా బేస్లైన్ టెస్ట్గా తీసుకుంటాం, ఎందుకంటే ఇది డమ్మీ డేటా కాబట్టి నో ప్రాబ్లం. హౌ మెనీ టీచర్స్ వే ట్రైన్డ్ ఫర్ ద ప్రోగ్రామ్ ఇన్ యువర్ స్కూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు శిక్షణ తీసుకోవడం జరిగింది అని ఇక్కడ అర్థము. ఇక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 3 తీసుకున్నారనుకుంటే 3 అంటే 3 మెంబర్స్ని ఇక్కడ ఇవ్వాలి. ఎంతమంది తీసుకుంటే అంత మెంబర్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక మనము 3, 4, 5 తరగతులకు సంబంధించిన డమ్మీ డేటాని ఎంట్రీ చేస్తున్నాం. నేను ముందుగానే డేటాను ఎంట్రీ చేయడం జరిగింది. ఈ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3వ తరగతి విద్యార్థుల్లో ఆ పాఠశాలలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే 10 మందికి టెస్టెడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ లెవెల్స్, ఇక్కడ తెలుగులో ప్రారంభ స్థాయిలో 1 విద్యార్థి, లెటర్స్ అక్షర స్థాయిలో 2, పదాల స్థాయిలో 5 మంది, పారా స్థాయిలో 2, స్టోరీ స్థాయిలో, కథా స్థాయిలో ఏ విద్యార్థి లేడు. ఇక్కడ మనము క్యాల్కులేషన్ చేస్తే 1, 2, 5, 2 మొత్తము మనము ఎంతమంది విద్యార్థులకు టెస్టెడ్ చేసామో ఇక్కడ 10 మంది విద్యార్థులకు టెస్టెడ్ చేశాము. ఇక్కడ 10 మంది విద్యార్థులు కరెక్ట్గా టాలీ కావాలి. 1, 2, 5, 2 మొత్తం 10 మంది ఇక్కడ టాలీ కావడం జరిగింది. అలాగే నెంబర్ రికగ్నిషన్ లెవెల్, ఇక్కడ ప్రారంభ స్థాయిలో 1 విద్యార్థి, 0 to 9 నెంబర్స్ గుర్తించడంలో 1 విద్యార్థి, 10 to 99 మెంబర్స్ గుర్తించలేకపోయే విద్యార్థులు 2, 100 to 999 నెంబర్స్ని గుర్తించలేని విద్యార్థులు 6 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం 1, 1, 2, 6 మొత్తం 10 మంది విద్యార్థులు ఇక్కడ టాలీ కావడం జరిగింది. అలాగే ఆపరేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్లో అడిషన్స్ చేసే విద్యార్థులు 3వ తరగతిలో 7 మంది, చేయని విద్యార్థులు 3. ఇక్కడ అడిషన్స్కి సంబంధించినటువంటి 10 మంది విద్యార్థులు సరిపోవడం జరిగింది. అలాగే సబ్ట్రాక్షన్ సంబంధించి 7 మంది విద్యార్థులు 3వ తరగతిలో సబ్ట్రాక్షన్స్ చేస్తారు, చేయని విద్యార్థులు 3. అలాగే గుణాకారాలు మల్టిప్లికేషన్స్ 2 చేస్తారు, 8 మంది చేయలేరు, కనాట్. అలాగే డివిజన్స్లో చేయలేని విద్యార్థులు 10 మంది,
చేసే విద్యార్థులు 0. అంటే డివిజన్స్ను 3వ తరగతిలో ఏ విద్యార్థి చేయలేడు. అందుకే ఇక్కడ 0ను మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే 3వ తరగతి డేటాని ఎంట్రీ చేశామో 4 మరియు 5 తరగతుల డేటాని అదే విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ సెట్ చేసుకోవాలి. లొకేషన్ ఆన్ చేసిన తర్వాత మనము ఆటోమేటిక్గా సేవ్ బటన్ నొక్కగానే ఇక్కడ GPS బటన్పై క్లిక్ చేయగానే ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయగానే యూ కాంట్ యాడ్ సేమ్ టెస్ట్ టైప్. ఆల్రెడీ నేను ఇంతకుముందు డమ్మీ డేటాని ఫిల్ చేయడం జరిగింది. కావున అదే డేటాని అంటే డమ్మీ డేటాని రెండోసారి ఎంట్రీ చేయడానికి వీలు లేదు. కాబట్టి మీరు సేవ్ బటన్పై క్లిక్ చేయగానే డేటా సేవ్ చేయడం సక్సెస్ఫుల్గా సేవ్ కావడం జరుగుతుంది. డమ్మీ డేటా సేవ్ అవ్వగానే ఇలా మనము సమ్మరీని చూసుకోవచ్చు. రీడింగ్, లెర్నింగ్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్, ఇలా మనకి కొన్ని స్టాటిస్టిక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే స్టాటిస్టిక్స్ ఓపెన్ డిస్ప్లే కాని వాళ్ళు ఇక్కడ సింక్రనైజేషన్ చేయవలసి ఉంటుంది. సింక్రనైజేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ టాప్ కార్నర్లో మై స్కూల్ అనే చోట టాప్ కార్నర్లో రైట్ కార్నర్లో మనకి ఇక్కడ సింక్రనైజేషన్ ఆప్షన్ ఉంది. ఈ సింక్రనైజేషన్ ఆల్రెడీగా చేయడం జరిగింది. సింక్రనైజేషన్ చేయడం జరిగింది. కావున ఇక్కడ మనకి సింక్రనైజేషన్ అయ్యిందా లేదని కనుక్కోవడానికి ఇక్కడ ఒక క్రాస్ మార్క్ ఉన్నది. అంటే క్రాస్ మార్క్ ఉంటే సింక్రనైజేషన్ జరిగినది. క్రాస్ మార్క్ లేని పక్షంలో సింక్రనైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది సింక్రనైజేషన్ ప్రాసెస్. ఇప్పటితో మన డమ్మీ డేటాని ఎంట్రీ చేయడం కంప్లీట్ అయింది. తర్వాత మనము ఒకసారి జీపీ యాప్ని లాగౌట్ అయి లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. లాగౌట్ కావడానికి ఇక్కడ ఉన్నటువంటి టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి టాప్ లెఫ్ట్లో ఉన్న మెనూ ఆప్షన్ తీసుకొని లాగౌట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు లాగౌట్ అయిపోతాము. తర్వాత లాగిన్ కావాలంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత మనం ఇంతకు మునుపు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి లాగిన్ అనే బటన్ని ప్రెస్ చేయగానే మనము తిరిగి మనం జీపీ యాప్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.